వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా షరియత్పై దాడి చేయడానికి బీజేపీకి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్దళ్ నాయకుడు జయంత్ చౌదరీలను ముస్లింలు ఎప్పటికీ క్షమించరని స్పష్టం చేశారు. ఈ నలుగురు నేతలు వ్యతిరేకించి ఉంటే ఈ బిల్లు ఆగిపోయేదని, కానీ వారు బీజేపీతో కలిసి ముస్లింల మసీదులు, వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికి అనుమతిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ బిల్లు హిందుత్వ అజెండాలో భాగంగా ముస్లింల షరియత్ను కాలరాయడానికి, వారి వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి ఉద్దేశించబడిందని ఓవైసీ దుయ్యబట్టారు. కొన్ని రోజులుగా చూస్తే సోషల్ మీడియాలో ఓవైసీనే కనిపిస్తున్నారు. ఆయన రీసెంట్గా చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముస్లింల షరియత్ చట్టాలపై దాడి చేయడానికి బీజేపీకి అనుమతి ఇవ్వడంతో పాటు వక్ఫ్ బిల్లు మీద కూడా అభ్యంతరం చెప్పారు. ఇలా ఎందుకు చేశారు అంటూ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్దళ్ నాయకుడు జయంత్ చౌదరిని ప్రశ్నించారు. ముస్లింలు వీళ్లను ఎప్పటికీ క్షమించరు అని చెప్పారు. ముస్లిం సమాజానికి సంబంధించిన ఆస్తులను లాక్కోవడానికి బీజేపీ చూస్తోందని, దానికి వీళ్లంతా మద్దతు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మోడీని తిడుతూనే ఆయనతో కలిసి ఎన్నికలకు వెళ్లి ఇప్పుడు బీజేపీతో కలిసి తమ మీద ఈ విధమైన దాడులకు దిగుతున్నారన్నారు. బీజేపీ చేస్తోంది, చెప్తోంది వక్ఫ్ సవరణ కాదన్నారు. మొత్తానికే వక్ఫ్ ఆస్తులకు ఎసరు పెట్టబోతున్నారన్నారు ఓవైసీ. ఈ నిర్ణయంతో లక్షల రూపాయల ఆదాయాన్ని వక్ఫ్ నుంచి తొలగించడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. ఎన్నికలకు ముందు మైనారిటీలకు న్యాయం చేస్తాం, ముస్లింలకు అన్యాయం చేయమంటూ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఏపీ టీడీపీ నేతలు ఎలా ఉన్నారు అంటే వ్యతిరేకించట్లేదు అంటూనే స్వాగతిస్తూ ఆ విషయాన్ని మసిపూసి మారేడికాయ చేసేస్తున్నారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా హిందీ భాష విషయంలో తానెప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని, తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని చెప్పినట్లే ఉంది వక్ఫ్ బిల్లు విషయంలో చంద్రబాబు వ్యవహార శైలి. వక్ఫ్ బిల్లు రద్దు కాదు, సవరణ చేయడానికే ఓటేశామని చెప్తున్నారు. ఏదేమైనా ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరు కాదు, రాజకీయ నేతల మాటలకు అర్థాలు వేరు అని వీరు నిరూపిస్తున్నారు.